హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చోలే భటూరేని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్గా, టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంది. మనకి బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చాలా బాగుంటుందండి. చేసుకున్న 2-3 అవర్స్ వరకు కూడా అలానే పొంగి ఉంటాయి అన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. 150 grams కాబూలి శనగలు తీసుకుంటున్నానండి. 2-3 times క్లీన్ చేసుకొని దానిలో మళ్ళీ వాటర్ వేసుకొని 6 to 7 hours వరకు సోక్ చేసుకోవాలి. చూసారా, నానిపోయి ఇలా ఉన్నాయన్నమాట. 7 hours తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక చిన్న క్లాత్ తీసుకొని దానిలో 1 స్పూన్ టీ పౌడర్, ఒక చిన్న దాల్చిన చెక్క, టీ పౌడర్ ఏదైనా పర్లేదండి, అలాగే రాతి పువ్వు బిర్యానీలో వేస్తాం కదా, అది ఆప్షనల్ మాత్రమే, అలాగే 4 లవంగాలు, 4 ఇలాచీ వేసి గట్టిగా మూటలాగా కట్టేసుకోవాలండి. చూసారా, ఇలా కట్టేసుకొని కట్టుకున్న మూటని శనగలు ఉన్నాయి కదండి దాంట్లో వేసేసుకోవాలి. అందులో శనగలు మునిగే వరకు వాటర్ వేసేసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈ శనగలు ఉడికేలోగా పక్కన బటోరస్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో 100 grams మైదా తీసుకున్నానండి. అలాగే 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 2 tablespoons బొంబాయి రవ్వ, అలాగే 200 grams గోధుమ పిండి, 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా సాఫ్ట్గా ఒత్తుకొని దానిపైన ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం డో మొత్తం అప్లై చేసుకోవాలి. లేదు అంటే పిండి ఆరిపోతుందండి. ఆరిపోతే పూరీలు అనేవి పొంగవు. ఇలా అప్లై చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకుందాం. ఈలోగా కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఉడికిన శనగలు ఉన్నాయి కదండి, చూసారా ఇలా ఉడికాయి. ఇలా 2 fingersతో ప్రెస్ చేస్తే పలుకు తగలకుండా సాఫ్ట్గా ఉడకాలండి. ఇప్పుడు మనం క్లాత్లో మసాలా కట్టాం కదండి, టీ పౌడర్, అవి తీసి పక్కన పెట్టేసుకోండి, దాంతో అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, లైట్గా ఫ్రై చేసిన జీలకర్ర వేసుకొని పౌడర్ పట్టుకోవాలండి. చూసారుగా, ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత దానిలో 3 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 minutes మగ్గించుకుందామండి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రై అయిన ఆనియన్స్లో ఇప్పుడు ఒక పొటాటో కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మగ్గుతున్న బంగాళదుంప ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మగ్గించుకుందాం. ఈలోగా మిక్సీ బౌల్లో ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, అవి ఒక చిన్న బౌల్ తీసి పేస్ట్ పట్టుకుందామండి. చూసారా, పొటాటోస్ బాగా మగ్గిపోయాయి కదా, ఒకసారి కలిపేసుకొని దీనిలో ఒక 2 spoons కారం వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడా వేసేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్ ఉంది కదండి, ఇందాక పట్టి పెట్టుకున్నది, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం, ధనియాల పౌడర్ వేసుకున్నాం కదండి, ఇవన్నీ పొటాటోస్కి పట్టి బాగా ఫ్రై అవుతాయి కదా,
ఈ ఫ్రై అయిన దాంట్లో ఉడకబెట్టిన శనగలు వాటర్తో పాటుగా వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో శనగల్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ కర్రీకి గ్రేవీ కోసం అండి. గ్రేవీ మంచి థిక్గా వస్తుంది ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల. ఈ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. పైన లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. చూసారు కదా, ఇలా ఉడుకుతున్న దాంట్లో మళ్ళీ ఒకసారి కలుపుకొని కర్రీలో 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. చూసారుగా, ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. చూసారా, మంచిగా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయింది కదా. దీంట్లో సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. చూస్తున్నారా, ఇలా వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చూసారా, ఇలా చేసుకొని మొత్తం పిండినంతా ఈ విధంగా చేసుకుందామండి. పిండి అంతా ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందామండి స్టవ్ పైన. ఆయిల్ వేడయ్యేలోగా పక్కన పూరిలాగా ఒత్తేసుకుందామండి. మొత్తం మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రుద్దేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందామండి. మరీ పలుచగా ఒత్తుకున్న పొంగవండి పూరీలు. ఆయిల్ హీట్ అయింది కదా చక్కగా. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఎక్కువగా కాలాలండి. ఎక్కువ హీట్ అయితేనే మంచిగా పొంగుతాయి అన్నమాట. చూసారా ఎంత బాగా పొంగాయో. ఇలా పొంగితే 2-3 అవర్స్ వరకు కూడా అలానే ఉంటాయండి. చూసారా ఎంత బాగా పొంగాయో. అలా మిగతావన్నీ చేసుకుందామండి. ఆయిల్లో వేయగానే అలా వదిలేయకుండా గరిటెతో ఈవెన్గా తిప్పుతూ ఉంటే అలా పొంగుతాయండి. చూసారా బాగా పొంగాయి కదా. చూసారా మంచిగా పొంగి అలా ఉండిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, ఇందులో మైదా అవసరం లేదు అనుకున్న వాళ్ళు మైదాని స్కిప్ చేసుకొని గోధుమ పిండితో చేసుకున్న చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇవి బయట ఎక్కువగా ఎలాంటి ఆయిల్లో చేస్తారో తెలియదు కదండి. అదే మనం ఇంట్లో చేసుకొని మన ఫ్యామిలీకి చేసుకొని పెడితే ఎంత బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. శనగలు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి చాలా మంచిది శనగలు. మంచి ప్రోటీన్ ఫుడ్. ఒక్క మైదా ఒకటేనండి. మీకు మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిదే. ఇలా అప్పుడప్పుడు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.